తిరిగి వార్తలకు స్వాగతం. ఎర్రచందనం, ఇసుక, బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆత్మకూరు డీఎస్పీ వెంకట సుబ్బారెడ్డి సూచించారు. కలువాయి పోలీస్ స్టేషన్ను ఆయన పరిశీలించారు. కలువాయి పోలీస్ స్టేషన్ను ఆత్మకూరు డీఎస్పీ వెంకట సుబ్బారెడ్డి తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఎర్రచందనం, ఇసుక, బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఇసుకను ప్రభుత్వ అనుమతి లేకుండా తరలించే వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సీఐ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ధనమ్మకు అపోలో హాస్పిటల్ బృందం అధునాతనమైన శస్త్రచికిత్స చేసి ఆమెకు ప్రాణం పోశామని డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. అపోలో హాస్పిటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్ వైద్య బృందం రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తోందని డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. నెల్లూరుకు చెందిన ధనమ్మ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఆమెకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి కడుపు లోపల దెబ్బతిన్న చిన్న ప్రేగును తొలగించి అద్భుతమైన శస్త్రచికిత్స చేశామని తెలిపారు. తమ హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేశామని తెలియజేశారు. ఈ సమావేశంలో వైద్యులు విష్ణువర్ధన్, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. క్రీడారంగంలో గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడాలని నారాయణ హాస్పిటల్ ఏజీఎం భాస్కర్ రెడ్డి కోరారు. మెడికల్ కళాశాల క్రికెట్ పోటీల ముగింపు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నారాయణ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో తలపెట్టిన క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పోటీల్లో భాగంగా నేడు ఫైనల్స్ జరిగాయి. హార్డ్వేర్ జట్టు, సెక్యూరిటీ జట్లు ఫైనల్స్లో హోరాహోరీగా తలపడగా హార్డ్వేర్ జట్టు విజయం సాధించింది. సెక్యూరిటీ జట్టు రన్నర్గా నిలిచింది. గెలుపొందిన విజేతలకు నగదు ప్రోత్సాహంతో పాటు కప్పును అందజేశారు. ఈ సందర్భంగా ఏజేఎం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులందరూ క్రీడాస్ఫూర్తితో ఆడారన్నారు. గెలుపొందిన జట్టులోని ఉద్యోగి తండ్రి మరణించడంతో అతనికి 5,000 రూపాయల విరాళం ప్రకటించడం ఆనందదాయకమన్నారు. మిగతా ఉద్యోగులు వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా నిరంతర సాధనతోనే క్రీడాకారులు పూర్తి స్థాయిలో రాణిస్తారని మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేన పేర్కొన్నారు. గూడూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 5వ జూనియర్ జాతీయ బాలుర హాకీ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరులోని ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 5వ జూనియర్ జాతీయ బాలుర హాకీ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేన పాల్గొన్నారు. గూడూరు నుంచి జాతీయ స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు హాకీలో రాణించి మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. అందుకే గూడూరు పట్టణం హాకీకి కేంద్రంగా నిలిచిందని అన్నారు. క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు దోహదపడతాయని అన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం ఎంతో సంతోషకరమన్నారు. శిక్షణ పొందిన క్రీడాకారులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మైసూరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీంద్ర, రాష్ట్ర హాకీ కార్యదర్శి నిరంజన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ కోశాధికారి రామ్మూర్తి, కోట సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హుదూద్ తుఫాను బీభత్సంలో సర్వస్వం కోల్పోయిన ఉత్తరాంధ్ర వాసులను ఆదుకునేందుకు ఇంకా ముందుకు వస్తున్నారు దాతలు. అందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పవర్ ప్రాజెక్టుల సిబ్బంది 50 లక్షల రూపాయల విరాళాన్ని మంత్రి నారాయణకు అందజేశారు. హుదూద్ తుఫాన్ బీభత్సానికి సర్వస్వం కోల్పోయిన ఉత్తరాంధ్ర బాధితులను ఆదుకునేందుకు పలువురు దాతలు ఇంకా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు వద్ద ఉన్న ఎన్సీసీ పవర్ ప్రాజెక్ట్, థర్మల్ పవర్ టెక్ కార్పొరేషన్ సంస్థల ఎంప్లాయీస్, మేనేజ్మెంట్లు కూడా తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. ఇరు సంస్థ ఉద్యోగులు 25 లక్షల చొప్పున 50 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకు అందించారు. ఈ సందర్భంగా వీరికి అభినందనలు తెలియజేశారు నారాయణ. దేవాదాయ శాఖకు చెందిన భూములను ఎవరైనా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే వారి మీద చర్యలు తప్పవని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. రంగనాయకుల గుడిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవాబ్పేట్లోని దేవాదాయ శాఖకు చెందిన భూమిని కొంతమంది ఆక్రమించుకుని ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రారెడ్డి అన్నారు. ఎవరైనా మోసపోయి ప్లాట్లు కొనుక్కుంటే తమకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. జిల్లాలో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన భూములు, స్థలాలను గుర్తించి వాటికి రక్షణ కల్పిస్తామన్నారు. ఎవరైనా ఆక్రమించుకుంటే వారి మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలోని వేదాయపాలెం త్యాగరాజనగర్లో వెలిసిన శ్రీ త్యాగరాజస్వామి మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా స్వామివారు గజవాహనంపై కొలువుదీరి పురవిహారం చేశారు.
నగరంలోని వేదాయపాలెం త్యాగరాజనగర్లో వెలసిన శ్రీ త్యాగరాజ స్వామివారి మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గజవాహనంపై శ్రీరామచంద్రమూర్తి కొలువుదీరి పురవిహారం చేశారు. తొలుత వేద పండితులు మాచవోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం విశేష పుష్పాలు వజ్రాభరణాలతో స్వామివారిని అలంకరించగా స్వామివారు పురవిహారం చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యనమండ్ర నాగదేవి ప్రసాద్, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. టీపీ గూడూరు మండలం వరిగుంట గ్రామంలోని వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వెంకయ్య స్వామి గ్రామోత్సవం జరిగింది. టీపీ గూడూరు మండలం వరిగొండ గ్రామంలో వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం జరిగింది. వెంకయ్య స్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని టౌన్ హౌస్పేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీకృష్ణారెడ్డి హాజరయ్యారు. టౌన్ హౌస్పేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి శాస్త్రోత్కంగా పూజలు జరిపారు. వేద మంత్రాల నడుమ భక్తులు తారక మంత్రాన్ని జపిస్తుండగా పండితులు శ్రీ సీతారాముల వివాహాన్ని వైభవంగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీకృష్ణారెడ్డి, పలువురు వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్లోని శ్రీ కోదండరామస్వామి మందిరంలో శ్రీరామనవమి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పేట ఉత్సవం జరుపుగా భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీరామనవమి సందర్భంగా గాంధీనగర్లోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను మంత్రయుక్తంగా శుద్ధి చేసి పట్టుపుట్టుములు, స్వర్ణాభరణాలతో, పరిమళ పుష్పాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. స్వామివారికి శాస్త్రోత్కంగా పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రాల నడుమ వివాహ మహోత్సవాన్ని నేత్రపర్వంగా ముగించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై తారక మంత్రాన్ని స్మరించి ధన్యులయ్యారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం నిర్వహించిన పేట ఉత్సవం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఆవుల పోతయ్య, గాయత్రి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు శేఖర్, మధుబాబు, వంశీ, శ్రీనివాసులు పర్యవేక్షించారు. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని సాయి దర్బార్లో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయినాథునికి భక్తి శ్రద్ధలతో గంధ మహోత్సవం చేపట్టారు అర్చకులు. భక్తులతో సాయి మందిరం కిక్కిరిసింది. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఉన్న సాయి దర్బార్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయినాథునికి గంధ మహోత్సవాన్ని విశేషంగా చేపట్టారు అర్చక బృందాలు. తొలుత మందిర ప్రాంగణంలో సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాలంకార శోభితంగా అలంకరించి వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, బాణాసంచా, విద్యుత్ దీపకాంతులు, భక్తుల హర్షధ్వానాల నడుమ నగరంలో ఊరేగింపు నిర్వహించారు. పెద్ద బజార్ దర్గా వద్ద భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టిన తర్వాత బాబాకు గంధాన్ని సమర్పించారు. ఆ తర్వాత నగరంలోని జేమ్స్ గార్డెన్, సాయి మందిరం, బాలాజీనగర్ అద్దాల సాయిబాబా మందిరాల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథుని దర్శించుకున్న భక్తులకు గంధం, తీర్థప్రసాదాలను అందజేశారు. నగరంలోని బాలాజీనగర్ అద్దాల సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా సాయినాథునికి గంధ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులతో సాయి మందిరం శోభిల్లింది. నగరంలోని బాలాజీనగర్ అద్దాల సాయిబాబా మందిరంలో గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయినాథునికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సాయినాథుని విశేషంగా అలంకరించి వాహనంలో కొలువుదీర్చారు.
మేళతాళాలు, కళాకారుల విన్యాసాలు, యువత కేరింతల నడుమ సాయినాథుని నగరోత్సవం కనుల పండగగా సాగింది. బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మందిర అధ్యక్షులు మధుసాయి కార్యక్రమాలను పర్యవేక్షించగా స్థానిక ప్రముఖులు పాల్గొని సాయినాథుని దర్శించుకొని తరించారు.